రష్యా దేశంలో డాలర్స్ ఎక్స్చేంజ్ అంటే ఐఎన్ఆర్ నుంచి మనకి రూబుల్స్ ఇవ్వరు, కానీ డాలర్ నుంచి మనకి రూబుల్స్ ఇస్తారు. మరి ఆ డాలర్స్ ఇలా బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దీని పేరు సౌకమ్ బ్యాంక్ అంటారు, రష్యా బ్యాంకు. ఇవాళ మీకు చూస్తాను పదండి, ఇక్కడ డాలర్ నుంచి రూబుల్స్ ఎలా ఎక్స్చేంజ్ చేయాలి, ఎంత వస్తాయి రూబుల్స్ అని చెప్పి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద విషయం ఏం కాదు. ఇదిగో నేను ఇవాళ అయితే $500 తీసుకొచ్చాను. $500 ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పి ఇదిగో డాలర్స్ ఆవిడకి ఇచ్చేస్తున్నాను. సో తర్వాత ఆ మిషన్లో పెట్టుకొని చెక్ చేస్తారు డాలర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. దాని మీద ఏమన్నా ఇంక్ మార్క్స్ కానీ లేదంటే ఏమన్నా పెన్నుతో ఏమైనా గీతలు ఉంటే సరే తీసుకోరనమాట. చూసారా, అదిగో రిటర్న్ ఇచ్చేసారు, ఇది తీసుకోరంట. సో ఓకే, మరి ఇప్పుడు $400కి మరి వీళ్ళు ఎన్ని రూబుల్స్ ఇస్తారో చూద్దాం ఇవాళ ఉన్న రేటు ప్రకారం. ఈ రోజు అయితే డాలర్ టు రూబుల్ రేటు 79.50 ఉంది ఎక్స్చేంజ్ రేటు. అదిగో చూస్తారా, మనకైతే కమిషన్ ఏమీ తీసుకోలేదు. $400కి 31,000 ఇచ్చారు. సో ఎగ్జాక్ట్ రేట్ అనమాట అది, వితౌట్ ఎనీ కమిషన్ తీసుకోకుండా $400కి 31,000 ఇచ్చారు ఇవాళ. చూసారు కదా, సౌకమ్ బ్యాంక్, రష్యా. ఇక అదిగోండి లాస్ట్లో ఇంకా ఒక ఫామ్ ఇస్తారు, అంటే ఏ రోజున ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఎంత రేట్కి ఎక్స్చేంజ్ చేసుకున్నాం అని. వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ కాపీ, మన దగ్గర ఒక డాక్యుమెంట్ కాపీ అనమాట. సో దీన్ని బట్టి రష్యా మీద మీ ఒపీనియన్ ఏంటి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రష్యా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.